పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాకు వివరిస్తున్నారు. నందిగామ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పరిచయం గురించి వారు చెప్పిన పరంగా ఎప్పుడో డిసీజ్ చిగురుపాటి జయరాం గారికి కంపెనీలో కుతుబుల్లాపూర్లో ఏరియాలో లాక్అవుట్ వచ్చింది. కంపెనీలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో వాళ్ళు హెల్ప్ చేశారు. కార్మిక ఇష్యూలో హెల్ప్ చేసినాక అప్పటి నుంచి పరిచయం అయింది. మళ్ళీ మధ్యలో జయరాం గారు దాదాపు 2.25 crore రూపీస్ కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొకటిసారి 1.12 crore కూడా వారు తీసుకున్నారు. ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకున్నారు. ఇది అక్యూజ్డ్ చెప్తున్నారు. తర్వాత జయరాం గారు మళ్ళీ యుఎస్ వెళ్ళిపోయారు. యుఎస్ నుంచి వచ్చినాక మళ్ళీ 80 lakhs రూపాయలు ఇంకా అడిగారు. కానీ నాకు హెల్ప్ కావాలి. ఆ 80 lakhs రూపాయలు 40 lakhs 2 times ఆర్టీజీఎస్ ఫామ్లో అక్యూజ్ డిసీజ్కి ఇచ్చారు. అట్లా వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ వారు చెప్పారు కి ఒక టైం లిమిట్ సెట్ చేశారు కి ఆ టైం లిమిట్ వరకు నేను మీకు డబ్బు ఇవ్వకపోతే ఇది హౌస్ అది మీది ఉంది అట్లా వాళ్ళు ప్లేస్ చేశారు. బట్ తర్వాత రాకేష్కి తెలిసింది కి ఆల్రెడీ వాళ్ళు హౌస్ పేరు మీద లోన్ ఆల్రెడీ తీసుకొని ఉన్నారు, బ్యాంక్ లోన్. దాని తర్వాత రాకేష్ ఇమీడియట్గా కానీ మాకు డబ్బు కావాలి ఎట్లా మైండ్లో పెట్టి ఒక ప్లాన్ తయారు చేశారు. ఈ మధ్యలో ఇంకొకసారి వాళ్ళు కంపెనీలో కొన్ని ప్రాబ్లం వచ్చింది టెట్రాన్ కంపెనీలో. ఆ టైంలో యుఎస్ నుంచి చిగురుపాటి జయరాం గారు అక్యూజ్కి రాకేష్ రెడ్డికి ఫోన్ చేశారు. వారు చెప్పారు కి ఈ మధ్యలో ఇది మా కంపెనీ డైరెక్టర్ శిఖా చౌదరి మీకు ఫోన్ చేస్తుంది, ఏదో కార్మిక్ ప్రాబ్లం ఉంది, దానికి సాల్వ్ చేయండి, అటెండ్ చేయండి. వారు చెప్పడం పరంగా అప్పటి నుంచి వారికి పరిచయం ఉంది. ఇది 2018కి స్టార్టింగ్లో ఇది మాట. తర్వాత వాళ్ళు డబ్బు అడగడం స్టార్ట్ చేశారు. దాదాపు 4.17 crore డబ్బు ఇంట్రెస్ట్తో పాటు 6 crore రూపాయలు అది ఇవ్వాలి అట్లా అని చేసి వాళ్ళు మాట్లాడారు. బట్ జయరాం గారు డిసీజ్ ఫోన్ మానేశారు, ఫోన్ లేపట్లేదు, ఫోన్ కట్ చేస్తున్నారు. వారు చెప్పడం పరంగా ఫోన్ బ్లాక్ కూడా చేశారు. అప్పటి నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని కానీ ఎప్పుడు వస్తారు ఇక్కడ నేను డబ్బు వాళ్ళతో తీసుకోవాలి ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ భాగంగా ఒక సిమ్తో ఒక అమ్మాయి పేరు మీద మెసేజ్ పెట్టేసి ప్లాన్ చేసి వారికి జూబ్లీ హిల్లో పిలవడం జరిగింది. ఈ 29/1/19కి వారికి పిలవడం జరిగింది. ఇది 29/1/19కి జయరాం శిఖాకి ఇంటికి వచ్చారు. డిసీజ్ జయరాం శిఖా ఇంటికి వచ్చారు. ఇంటి వచ్చినాక ఇది అక్యూజ్డ్ ఎవరైనా రాకేష్ ఉన్నారు వారు శిఖాకి ఇంటితో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి ఉన్నారు. వీళ్ళ మేనేజర్తో అడిగారు కానీ ఎప్పుడు వస్తే జయరాం ఇంటికి వస్తే నాకు చెప్పాలి. 29కి వారు ఇంటికి వచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళ మేనేజర్ ఇచ్చారు. వచ్చినాక వారికి తెలిసింది జయరాం గారు ఇక్కడే ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళు ప్లాన్ పరంగా నెక్స్ట్ డే 30కి వారికి పిలవడానికి ప్లాన్ చేశారు. అక్యూజ్ చెప్పిన పరంగా వాళ్ళు రీనా అమ్మాయి ఎవరైనా పేరు మీద మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశారు. చాలా మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెట్టి వాళ్ళకి ఆ ఏరియాలో ఇంటికి పిలిచారు. జూబ్లీ హిల్ రోడ్ నెంబర్ 10 సైడ్కి పిలిచారు. అక్కడ పిలిచినాక కన్ఫైన్ చేశారు. మనీ గురించి అడగడం స్టార్ట్ చేశారు. హరాస్మెంట్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. చాలామందికి అక్కడ నుంచి ఫోన్ చేయించారు డబ్బు కోసం. ఒక మనిషి వాళ్ళు కంపెనీలో రిటైర్డ్ ఎంప్లాయీ వారితో కూడా డబ్బు అడిగారు. వారు డబ్బు చెప్పారు నా దగ్గర ఇమీడియట్గా లిక్విడ్ మనీ లేదు, బట్ బాగా రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ వలన వాళ్ళు ఏదో విధంగా 6 lakhs రూపీ అరేంజ్ చేసి మళ్ళీ వాళ్ళు అడిగి ఎక్కడ ఇవ్వాలి ఏ ప్లేస్లో 10 పల్లా హోటల్లో అక్కడ ఒక మనిషి వస్తారు తీసుకుంటారు అది చెప్పి అక్కడ పంపడం జరిగింది. అక్కడ ఒక మనిషి వచ్చేసి డబ్బు తీసుకున్నారు.
ఈ మధ్యలో ఇంకా కొంతమందికి వాళ్ళు ఫోన్ చేయించారు డబ్బు కోసం. శిఖా చౌదరికి కూడా ఫోన్ చేశారు డబ్బు కోసం. బట్ వారు చెప్పిన పరంగా వారు డబ్బు ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది మా దగ్గర డబ్బు లేదు. ఈ మధ్యలో ఫ్రస్ట్రేషన్లో గురి, కానీ ఇంకా డబ్బు మాకు దొరకట్లేదు. వాళ్ళు 31/1/19కి కొట్టారు, స్లాబ్ చేశారు, కొన్ని కొట్టారు. కొట్టినాక వాళ్ళు సోఫా మీద కింద పడ్డారు. సోఫా మీద కింద పడితే ఈవెన్కి రాత్రిలో కూడా వాళ్ళకి ఫిజికల్ హెరాస్ చేశారు. దానివల్ల కానీ వాళ్ళు మెడిసిన్ కూడా అవసరం ఉన్నాయో వాళ్ళు అడిగారు. అక్యూజ్ చెప్పడం పరంగా వాళ్ళు లోకల్ నుంచి కొన్ని మెడిసిన్ కూడా తీసుకొని ఇచ్చారు. ఇది మళ్ళీ వెరిఫై చేయాలి. ఇది మొత్తం సోఫా మీద కింద పడిన తర్వాత వాళ్ళు హెడ్కి సోఫా మీద ప్రెస్ చేశారు. ప్రెస్ చేయడం వలన కొన్నిసేపు తర్వాత డిసీజ్డ్ జయరామ్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసి ఇటు సైడ్కి తీసుకువస్తాము, కానీ జయరామ్ గారికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది ఇక్కడ రావడమా విజయవాడకి. ఆ ప్లాన్ పరంగా వాళ్ళకి తీసుకువస్తే అందరూ అనుకుంటారు కి ఆ ప్లాన్ పరంగా వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యలో వారు చెప్పిన పరంగా వాళ్ళు కన్ఫెషన్ పరంగా ఇద్దరు పోలీస్ ఆఫీసర్కి పేరు కూడా చెప్పారు. నల్గొండ సిఐ శ్రీనివాస్ గారు అండ్ ఏసీపీ ఇబ్రాహీంపట్నం హైదరాబాద్లో మల్లారెడ్డి గారికి పేరు చెప్పారు. వారు కూడా సజెషన్ తీసుకున్నాను. కొన్నిసేపు మాట్లాడడం మనకు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ పరంగా వచ్చింది. బట్ ఇది మొత్తం వెరిఫై చేయాలి. ఇది అక్యూజ్డ్ కన్ఫెషన్ ఇది ఉంది, అంతవరకు వాళ్ళు చెప్పడమా. సో ఇది కేసుకి ఇది బేసిక్ డీటెయిల్ ఉంది. ఆ డీటెయిల్ పరంగా వారు వాచ్మెన్కి హెల్ప్ తీసుకొని ఆ డెడ్ బాడీకి కార్లో పెట్టారు అక్కడ. ఇంకా ఇంటిలో ఉన్న వాచ్మెన్కి వాళ్ళతో హరాస్మెంట్ చేసే టైంలో, ఇంట్రోగేషన్ చేసే టైంలో కూడా హెల్ప్ తీసుకున్నారు. ఆ ఇద్దరికి మనం ఇమీడియట్గా ఏమైనా నెట్వర్క్ పెట్టడం జరిగింది. బట్ ఇంకా ఈ కేసులో కానీ ఎవరైనా డబ్బు తీసుకున్నారు దస్పల్లా హోటల్లో, వారికి ఎంతవరకు రోల్ ఉంది, ఇంకా ఈ కేసులో ఇంకా ఎవరైనాకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయా లేదా, ఇది ఫర్దర్గా మనం ఇంకా సీసీటీవీ కెమెరాలను మనం సేకరిస్తున్నాను, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని లోతుగా స్టడీ చేసి మనం ఫర్దర్గా మూవ్ చేస్తాము. దానికోసం మన అక్యూజ్కి పోలీస్ కస్టడీలో కూడా ఇంకా తీసుకోవడానికి ఇంట్రోగేషన్ కోసం మనం కోర్టుతో రిక్వెస్ట్ చేస్తాము. ఇది కేసుకి బ్రీఫ్, ఇది మీ మీడియా ముందు నేను దానికోసం పెట్టాను. ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీ అందరితో షేర్ చేస్తా. శ్రీనివాస్ వారు వాచ్మెన్. ఎవరు? సురేష్ రెడ్డి కాదు, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరు కొన్ని బేసిక్ చేసి వస్తే నేను మాట్లాడగలుగుతాము. ఎవరికి పేరు అట్లా ఊహాలోకని చర్చడం జరుగుతుంది. దానివల్ల ఎవరి మీద కమెంట్ పాస్ చేయడానికి లేదు. ఈ అక్యూజ్డ్ మీద కొన్ని కేసు ఉన్నాయి. అంతకుముందు జైలు కూడా పోయారు. మాకు ఇన్ఫర్మేషన్లో వచ్చింది. ఫర్దర్ ఏముంది మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం మీకు చెప్పగలుగుతాము. ఇక్కడ అంటే ఇటు సైడ్లో నేను చెప్పాను మీకు, ఇటు సైడ్లో వాళ్ళు రావాలి, కానీ ఆల్రెడీ డిసీజ్కి ప్లాన్ ఉంది. ఈ సైడ్లో రావడమో వారికి తెలుసు. వాళ్ళకి విజయవాడ ముందు ప్లాన్ ఉన్నాయి, వాళ్ళకి రావడం అతనికి తెలుసు. ఆ ప్లాన్ పరంగా ఇక్కడ తీసుకువచ్చారు. వాళ్ళకి ప్లాన్ ఉంది, ఎవరైనా డౌట్ పెట్టరు. యాక్సిడెంట్ అలాగే సీన్ క్రియేట్ చేస్తే ఇది అందరు యాక్సిడెంట్ అలాగే తీసుకుంటారు. కార్లో వారు చెప్పిన పరంగా కన్ఫెషన్ పరంగా వారు అంటున్నారు నేను సింగిల్గా కార్కి డ్రైవ్ చేసి తీసుకువచ్చాము. ఇప్పటి వరకు మన విచారణ పరంగా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఏదైనా విచారణలు వస్తే ఖచ్చితంగా మీ ముందు పెడతాము. పోలీస్కి ఎప్పుడో ఏదైనా కేసు మీద పోతే చాలా అనుమానాలు ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క అనుమానాలకి మనం డిస్కస్ చేయలేము. చాలా కోణాలతో మనం ఎప్పుడో ఒక డిసిజన్కి పోతాము. ఈ కేసులో శిఖా చౌదరితో కూడా మాట్లాడడం జరిగింది. శిఖా చౌదరితో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ పరంగా వారు కూడా ఒప్పుకున్నారు. కానీ ఎట్లా పరిచయం ఎవరితో అయింది, ఎవరితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చింది.
ఎవరు కాల్ చేశారు? రాకేష్ రెడ్డి ఎవరికి కాల్ చేశారు? రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి కాల్ గురించి మాకు ఇప్పటివరకు మనకి రాలే. ఎట్లా మనకి ఒకసారి మన ఇన్ఫర్మేషన్ పరంగా ఇప్పటివరకు రాకేష్ చౌదరిలో అండ్ శిఖా మధ్యలో కొన్ని నెలల నుంచి అసలు సంబంధం లేదు. అంతకుముందు వాళ్ళకి రిలేషన్ ఉన్నాయి, బట్ ఆ రిలేషన్ చాలా రోజుల నుంచి బ్రేక్ అయింది. జయరాం మీద దాడి చేసే టైంలో కానీ జరిగిన టైంలో ఇది ఇద్దరు ఉన్నారు. ఒకరు మనిషి హెల్ప్ చేశారు, ఒకరు కొట్టారు. అది మనం ప్రతి ఒక్క కొడాల్లో మేము చెప్పాము. ప్రతి ఒక్క కొడాల్లో మీరు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. ప్రతి ఒక్క కొడాల్లో మనం విచారిస్తున్నాను, ఆల్రెడీ విచారించాము. ఇప్పుడు కూడా ఇది కేసుకి మళ్ళీ మనం అక్యూజ్కి పోలీస్ కస్టడీలో తీసుకొని మళ్ళీ ఫర్దర్గా మనం ముందు వెళ్తాము. అది ఇప్పుడు చెప్పాము, మళ్ళీ రిపిటేషన్ అయిపోతుంది. చెప్పాను ఏదైనా లీగల్ ఒపీనియన్ తీసుకొని వాట్స్ ఎవర్ గుడ్ లీగలీ గుడ్ ఉంటాయి ఖచ్చితంగా మనం చేస్తాము. చెప్పారు కదా. అంతా ఉన్నాయి మనకి ఇప్పటివరకు సమాచారం ఉంది, అంతా చెప్పాను మీకు. మిగతా సమాచారం మనకు కూడా లేదు. ఇప్పటివరకు కొన్ని క్లియరిటీ కూడా మనకు వచ్చింది, ఆ క్లియరిటీ అంతవరకు లేదు. ఏదైనా ఉంటే మళ్ళీ మీడియా ముందు మనం వస్తాము. ఏముంది ఏంటి ఏంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మనం లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందు వెళ్తాము. ఇప్పటివరకు ఇది కన్ఫెషన్ బేస్ మీద ఉంది, అక్యూజ్ కన్ఫెషన్ బేస్ మీద ఉంది, అండ్ కొన్ని కాల్ డీటెయిల్ ఉన్నాయి. దానికి ఇంకా ఏం ఎవిడెన్స్ ఉంది, అసలు వాళ్ళకు పాత్ర ఏముంది, ఎంతవరకు ఉంది, దాని మీద కొన్ని మనం విచారించాలి. ఇప్పుడు కొన్ని ఇంకా సాక్ష్యాలు మనకి ఇంకా తీసుకురావాలి. ఓన్లీ ఓరల్ ఎవిడెన్స్, అది కూడా అక్యూజ్కి ఎవిడెన్స్, అది కోర్టులో పర్మిసిబుల్ లేదు. దానివల్ల కొన్ని ఇంకా మనకి ఫిజికల్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ మనం తీసుకురావాలి. మన పోలీస్ ఆఫీసర్ దే ఆర్ ప్రొఫెషనల్ ఫర్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళకి తెలుసు ఎట్లా చేయాలి. ఏ సాక్ష్యాలు కోర్టులో అడ్మిసిబుల్ ఉంటాయి దాని పరంగా వాళ్ళు తీసుకొని వస్తారు. అట్లా మనం మళ్ళీ విదిన్ ది టైం లిమిట్లో మనం కోర్టులో ఛార్జ్ షీట్ కూడా మనం పెట్టగలుగుతాము. థ్యాంక్ యూ. ఇది చూడండి, మ్యాటర్ సబ్ జ్యూడిస్ ఉంటే మనకు ఎంత చెప్పాలి ఎంత చెప్పకూడదు అది కూడా మన ప్రొఫెషనల్ సబ్జెక్ట్. ఎవ్రీథింగ్ మనం ఓపెన్ ఎంక్వైరీ అది లేదు. ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ పరంగా మనం జ్యుడిషియరీకి సబ్మిట్ చేస్తాము. మీకు ఎంత చెప్పాలి యాజ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్లో, మీడియా ఇంట్రెస్ట్లో కానీ ఎంతవరకు మనకు చెప్పాలి యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆఫీసర్ మనం అంతా చెప్పగలుగుతాం. మన కంప్లీట్గా ఓపెన్ ఉన్నాయి. ఎక్కడో ఎవరైనాకి ప్రశ్నించడానికి ఉంటే ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాము. ఎవరైనాకి ఎక్కడో ప్రశ్నించడానికి ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాము. 1-to-1 అది ఇంటర్వ్యూ కావాలంటే తర్వాత మనం మాట్లాడతాము. ఇది ప్రెస్ మీట్ అందరి కోసం ఉంది, ఇట్లా చేయకూడదు. రాకేష్ రెడ్డికి అక్కడ ఇంటిలో తెలిసింది వాళ్ళు చెప్పారు ఫర్దర్ మనీ మనం ఏదైనా ఉంటే నేను పోస్టల్ బ్యాంక్ నేను విజయవాడలో అరేంజ్ చేస్తాము. వాళ్ళు అతనే చెప్పాడు, డిస్కషన్ కష్టం అయితే మీరు చేసిన విచారణ 5 రోజుల్లో విచారణ చేశారు కదా సార్. ఈ 5 రోజుల విచారణలో శిఖా చౌదరి పాత్ర ఉన్నట్లా లేనట్లా అసలు నిందితుడు చెప్పిందే మీరు ఇప్పటిదాకా చెప్పారు. అసలు మీ విచారణలో మీ ప్రతి బృందాలు కానీ లేకపోతే మీ సీసీ ఫుటేజ్ కానీ లేకపోతే మీ సేగా కానీ మీ డిఎస్పీ కానీ చేసిన విచారణ మన దగ్గర ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు రాలేదు. థ్యాంక్ యూ. మీరు వారి గురించి అడుగుతున్నారు మళ్ళీ టోటల్. అర్థమైంది.
టోటల్ దాంట్లో ఖచ్చితంగా మనకి కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ఉంది, కొన్ని కాల్ డీటెయిల్ ఉంది. నేను చెప్పాము ఆ కాల్ డీటెయిల్ పరంగా ఆఫీసర్కి కూడా చెప్పాము. ఆ కన్ఫెషన్ ప్లస్ కాల్ డీటెయిల్ అది మీకు చెప్పడం జరిగింది. బట్ దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు, ఆ ఆఫీసర్కి కూడా మాట అడగాలి కదా, మనకి తెలవాలి కదా. అది అన్నెసెసరీ మ్యాటర్, అది డిపార్ట్మెంట్ మ్యాటర్ గురించి ఎందుకు సహకరించాలి ఎవరు మీకు చెప్తున్నారు? ఆ పేరు కూడా చెప్పాం కదబ్బా. లేదు మీరు గొడవ పెట్టుకున్నారు సార్. 1-to-1 చెప్పకూడదు. 1-to-1 ఏదైనా కావాలంటే ఫర్దర్ మనం మాట్లాడేది. 1-to-1 ప్రెస్ మీట్ చేయకూడదు. రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి మధ్య రిలేషన్ ఉందా లేదా? నేను చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. రాకేష్ చౌదరికి రాకేష్ రెడ్డికి శిఖా చౌదరికి రిలేషన్ గురించి మనం మాట్లాడాము. జనవరి 18 కానీ ఎప్పుడు స్టార్టింగ్లో 18లో అప్పుడు ఫోన్ చేశారు. అక్కడ నుంచి డిసిజ్ జయరామ్ గారు ఫోన్ చేశారు యుఎస్ నుంచి. ఫోన్ చేసి వాళ్ళు అడిగారు, కానీ కొన్ని కంపెనీలో కొన్ని ఇష్యూ ఉంది, ఆ ప్రాబ్లంకి మీరు సాల్వ్ చేయండి, శిఖా చౌదరి మీకు ఫోన్ చేస్తుంది. అప్పటి నుంచి పరిచయం స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ పరిచయాలు కొన్ని రోజులు కొనసాగింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళలో డిస్ప్యూట్ వచ్చింది, ఈ పరిచయాలు బంద్ అయింది. కొన్ని నెలల నుంచి వాళ్ళతో సంబంధం లేదు. బిజినెస్ పరమైన రిలేషన్ మాత్రమేనా? వాళ్ళకి పరిచయం ఉంది, మరి రిలేషన్ గురించి మేబీ బిజినెస్ మేబీ ఇంకా ఏంటి ఇంకో పాయింట్ సార్, మీరు యాక్చువల్లీ జిల్లాకి వారికి మనకి చెప్పడం ఇన్ఫర్మేషన్ పరంగా వాళ్ళు కలిసి బయట కూడా వెళ్ళారు. బట్ దీనికి మా కేసుతో సంబంధం లేదు నేను అనుకుంటున్నాను. అది కూడా ఉంది. జయరామ్ గారికి ఒక డ్రైవర్ ఉన్నారు, పర్సనల్గా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కూడా వాళ్ళు పెట్టారు. ఆ రోజు వాళ్ళు కార్కి డ్రైవ్ చేసి సొంతగా అట్లా వచ్చారు.